చేతి మీద కొట్టినాడు. ఇంకేడ కొట్టినాడు? నా భూమిలో పశువులు మేపుతుంటే నేను వెళ్ళగొట్టినా. ఎవరి పశువులు? వెంకిరాల వాళ్ళు నసరి నారాయణ. ఎవరి పశువులు ఎవరి దాంట్లో మేస్తున్నాయి? నా దాంట్లో వేస్తున్నాయి. ఎవరివి? వాళ్ళవి నసిరెడ్డి నారాయణ గీతగాన్ని వెళ్ళగొట్టి వాళ్ళు వచ్చుకొచ్చి ఏం చేసిన వాళ్ళ పశువులు ఎడుకొచ్చినాయి? గడ్డలు వేస్తుంటే. ఎవరి గడ్ల? మా గడ్డలు. మీరేం చేశారు? వెళ్ళగొట్టినా. వెళ్ళగొట్టి ఇంకా వచ్చుకొచ్చి ఎవరు కొట్టిరు? ఆ గీతగాళ్ళు. ఎవరు జీతగాళ్ళు? అని నారాయణ గీతగాళ్ళు. కసిరెడ్డి నారాయణ. ఏమనుకుంటా కొట్టిరు? ఏం మా సారు తన్ని కొట్టిరారా అని చెప్పిండు. కొడుతున్నాం వాళ్ళు. వాళ్ళ సార్ కొట్టమని ఎంతమంది వచ్చి కొట్టిరు? ఇద్దరు కొట్టిరు. ఈడ కొట్టిరు కొట్టిరు. ఎప్పుడైంది? 2 కావచ్చు. ఈరోజు మధ్యాహ్నం అయిందా? ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినామా? ఇచ్చిన. ఏమన్నారు? ఏమన్నా ఇంకా డాక్టర్ దగ్గర పోయి సర్టిఫికేట్ తీసుకురామన్నారు. ఇంతమందికి ఏమన్నా ఏం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? వాళ్ళు ఎప్పుడు నీ దాంట్లో మేపుతారా? మేపుతూరు మా పాసులు ఉన్నాయి. ఇప్పుడు కొనుక్కున్నాం. మా మేపుతూరు ఆయనతో మాట్లాడి మేము రాని అని అన్నాడు. మళ్ళీ ఏమన్నాడట, నువ్వు అమ్ముతలేమో చూడరా, నువ్వు అమ్ముతలేడని వచ్చా. ఎంత ఉంది నీ భూమి? ఎంత ఉంది? 4 ఎకరాలు ఉంది. నీ భూముల్ని వాళ్ళు మేపుకుంటా కొట్టారు. అడిగిరా మరి? కొంటాను అడిగిరా? పక్క పంటలను అడుగుతారు కానీ మేము ఏనన్నాం. పక్క పంటలతో చెప్పిస్తున్నాం. పడమడుసువనం గ్రామంలో మా నాయన అయినటువంటి తలబోయిన లక్ష్మీ గారిపై కసిరెడ్డి నారాయణ గుండాలు దాడి చేయడం జరిగింది. ఎందుకంటే మా నాయన భూమిలో కసిరెడ్డి నారాయణ పశువులు మేపుకుంటూ వాళ్ళ జీతగాళ్ళతోటి పశువులు ఎలగొడుతుంటే నువ్వు భూమి అమ్మమంటే అమ్మతలేవు అని ఇప్పటికే పలుమార్లు బెదిరించిన నారాయణ రెడ్డి. నువ్వు అమ్ముతావా అమ్మ అని బెదిరించింది. ఇప్పుడు గుండాలతోటి వాళ్ళ జీతగాళ్ళతోటి మా పడేళ్ళు భూమి అంటే అమ్ముతలేవట అని కొట్టి నానా దెబ్బలు తగిలినాయి. చేయికి బాగా కట్టెతో కొట్టిరు, కాలుతో కొట్టిరు. ఇట్లాంటి దౌర్జన్యాలు జరగకుండా చూడాలి. ఈ నారాయణ రెడ్డి ఎక్కడ పక్కకు భూమి ఉన్నా ఇదే లొల్లి ఉంటుంది ఆయనతోటి. నన్ను కూడా పలుమార్లు మండలంలో ఉన్నటువంటి నాయకులు అందరితో కూడా అడిపించారు భూమి అమ్మాను. ఇప్పుడు అమ్మకపోయే వరకల్లా మా ఫాదర్ మీద దాడి చేసిండు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు కూడా కంప్లైంట్ చేసినాం. ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి దెబ్బలు చూపించినాం. అదేవిధంగా మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు